సో బేసిక్ గా మనకు డేటాబేస్ లో టోటల్ మనము మేజర్ గా కన్సిడర్ చేసేది 3 టైప్ ఆఫ్ జాబ్స్ అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంజెక్షన్ పైప్ లైన్స్. ఇది మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసినాం. జస్ట్ క్విక్ ర్యాప్ అప్ ఏంటంటే ఇంజెక్షన్ పైప్ లైన్స్ లో మనకు డెడికేటెడ్ గా ఒక సోర్స్ నుంచి డేటాను ఇంజెస్ట్ చేసుకోవడానికి, ఆ సోర్స్ ఏదైనా అవ్వచ్చు. ఆ అదర్ సైడ్ ఉన్న డేటా బ్రేక్స్ అయినా ఎండ్ అవ్వచ్చు, లేదా ఏదైనా డేటాబేస్ అయి ఉండొచ్చు, లేదా ఏదైనా డిఫరెంట్ సిస్టమ్ అయినా ఉండొచ్చు, ఏదైనా ప్రోడక్ట్ అయినా ఉండొచ్చు. సో కరెంట్లీ మనకు ఈ పర్టికులర్ ఇక్కడ లిస్ట్ అవుట్ చేసిన సర్వీసెస్ అన్నిటికీ మనకు రెడీ టు ప్లగ్ ఇన్ ప్లే సర్వీస్ అనమాట. అంటే మనం జస్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తే సరిపోతుంది. ఆ జేడీబీసీ వర్షన్స్, కనెక్టర్ వర్షన్స్, డ్రైవర్ వర్షన్స్ ఇవంతా మన హెడ్ కాదు, అదంతా డేటా బ్రిక్స్ చూసుకుంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సేల్స్ ఫోర్స్ ఉంది. సేల్స్ ఫోర్స్ వెళ్తే యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తాం. రిమైనింగ్ మొత్తం అది ఎలా ఇంజెస్ట్ చేయాలి, ఎట్లా అని చెప్పేసి డేటా బ్రిక్స్ హ్యాండిల్ చేస్తుంది. ఎంత డేటాని ఇంజెస్ట్ చేస్తుందో దాన్ని బట్టి మనకు బిల్లింగ్ వస్తుంది అనమాట. ఓకే. సేమ్ సీక్వెల్ సర్వర్ కానీ, గూగుల్ అనలిటిక్స్ కానీ, ఈవెన్ సర్వీస్ నౌ టూల్ వాడతాం కదా మనం టికెటింగ్ కి. అక్కడి నుంచి కానీ మన హెచ్ఆర్ పోర్టల్స్ కోసం వర్క్ డే యూజ్ చేస్తాం. వర్క్ డే రిపోర్ట్స్ జనరేట్ చేసుకోవడానికి కానీ ప్రతి యాక్టివిటీస్ కి మనం ఇలా ప్లగ్ అండ్ ప్లే టూల్ రెడీగా ఉంటుంది అనమాట. ఈ కింద ఈ ప్రివ్యూలో ఉన్నవి లేటెస్ట్ గా రిలీజ్ చేసినట్టు. ఇంకా ఇవంటే పూర్తిగా స్టాండర్డైజ్ వర్షన్ రిలీజ్ అవ్వాల. జస్ట్ ఒక ఫ్యూచరిస్టిక్ గా రిలీజ్ చేశారనమాట. ఈ జెండెస్ కి జీరాకి మనం తొందరలోనే పిఓసి వర్క్ చేస్తాము. దీన్ని ఎట్లా ఏంటి అనేది అప్పుడు చూద్దాము. షేర్ పాయింట్ ఎప్పటి నుంచో ఉన్నది, కాకపోతే ఇది త్రూ నోట్బుక్ ద్వారా మనం కస్టమైజ్ లాజిక్స్ రాసుకోవాల్సి వస్తుంది కొంచెం అక్కడ. ఓకే. ఇది ఇంజెక్షన్. మనం ఇక్కడికి వెళ్ళేసేసి సింపుల్ గా సోర్స్ సెలెక్ట్ చేసుకుందాం. లెట్స్ ఈ డేటా బ్రిక్స్ లో రెండు పార్ట్స్ ఉంటాయి. ఈ డేటా బ్రిక్స్ జీరో బస్ట్ ఒకటి అండ్ రెస్ట్ ఒకటి. జీరో బస్ట్ రెస్ట్ ఒకటి. ఇవి రెండింటిని సపరేట్, ఇవి రెండు టాపికే సపరేట్. ఇవి ఒకసారి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఇది కంప్యూటర్ రిలేటెడ్ గా కొంచెం ఉంటుంది. సో ఆ, దీన్ని పక్కన పెడితే ఇప్పుడు మనకు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అన్నమాట. ఓకే. ఆప్షన్ మనకు ఏదైనా ఇప్పుడు లెట్స్ సే మనకు డేటా బ్రిక్స్ జీరో బస్ట్ సెలెక్ట్ చేయాలంటే ఆ అప్లికేషన్ ని సెలెక్ట్ చేసుకుంటాము. ఓకే. మనకు దానికి సంబంధించిన నోట్బుక్ మొత్తం వచ్చేస్తుంది డాక్యుమెంటెడ్. సో ఎలా అంటే పిఐపి ఇన్స్టాల్, ఓకే, కనెక్షన్ డేటా ఫిక్స్ వర్క్ స్పేస్ ఐడి, వర్క్ స్పేస్ యూఆర్ఎల్, రీజన్, ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చేస్తాం. క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ ఇవంతా మొత్తం. ఓకే. ఇవన్నీ ఇచ్చేసేసిన తర్వాత మనకి ఫైనల్ గా ఇక్కడ నుంచి ప్రాసెసింగ్ కూడా అదే చూపిస్తుంది. లాగింగ్ కాన్సెప్ట్ కానీ లేకపోకుండా ఇది రెడీ టు సర్వ్ నోట్బుక్ అనమాట. కనెక్షన్ అంటే కనెక్షన్ మొత్తంగా ఎస్టాబ్లిష్ అయ్యేది కాదు, ఇది జస్ట్ ఒక నోట్బుక్ లాగా. సో ఈ నోట్బుక్ ని మనం స్కెడ్యూల్ చేసుకోవచ్చు, రన్ చేసేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ జస్ట్ డేటాను డిస్ప్లే చేస్తుంది. మనం సేవ్ చేసుకుంటే కనుక ఇక్కడ స్ట్రీమింగ్ టేబుల్ క్రియేట్ చేసుకుని మనం ఈ లాజిక్ ఎలా రీడ్ చేయాలి, ఎలా రైట్ చేయాలి అనే దాన్ని బట్టి మనం ఇక్కడ లాజిక్ రాసుకొని అక్కడ సేవ్ చేసుకుంటాం అంతే. సో ఇది వాళ్ళు ఏం చేయలేదు, మొత్తానికి ఒక నోట్బుక్ క్రియేట్ చేసేసి మనకు రెడీ టు కనెక్షన్స్ అన్నట్టు పెట్టేసిండ్రు అనమాట. ఓకే. ఇది ఇంజెక్షన్ కాన్సెప్ట్. సో మిగిలినవి కూడా అంతే. ఇవి వచ్చేసి డైరెక్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేస్తాం. మనకు ఇక్కడ చూసే ఉంటే కనుక ఇప్పుడు సేల్స్ ఫోర్స్ కనెక్ట్ చేస్తే ఇది ఇక్కడ కనెక్షన్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇది ఎక్కడ క్రియేట్ చేస్తామంటే కెటలాగ్ లో కనెక్షన్స్ ఉన్నాయి, అక్కడ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు కెటలాగ్కి వెళ్తే ఇక్కడ కనెక్ట్ లో కనెక్షన్స్ అని ఉంటుంది. ఇక్కడ కనెక్షన్ ని క్రియేట్ చేయాలన్నమాట. కనెక్షన్ నేమ్, కనెక్షన్ టైపు, ఏ టైపు డేటా బ్రిక్సా లేకుంటే డిబిటీనా గూగుల్ యాడ్సా, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కనెక్షన్స్ ఉంటాయి. మెటా యాడ్సా, ఇది నిన్న మనం ఆల్రెడీ కవర్ చేస్తున్నాం కదా. సో స్లాక్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, ఎస్ఎఫ్టిపి, సీక్వెల్ సర్వర్, టిక్ టాక్, ఇవన్నీ మనం ఆల్రెడీ నిన్న చూసాం. సో ఇలా వేరియస్ కనెక్షన్స్ ఉంటాయి. కనెక్షన్స్ ని క్రియేట్ చేసుకోవాలి. ఈ క్రియేట్ చేసుకున్న కనెక్షన్ ని మనకు ఫస్ట్ లెవెల్లో జస్ట్ నేమ్, కనెక్షన్ టైం ఇస్తాం. సెకండ్ లెవెల్లో యూజర్ ఐడి, పాస్వర్డ్స్ ఇలాంటివి డీటెయిల్స్ ఇస్తాం అన్నమాట. ఓకే. కనెక్షన్ చేసుకున్నప్పుడు ఆ కనెక్షన్ ని ఇక్కడ మనకు క్రియేట్ అవుతుంది. ఓకే. ఈ కనెక్షన్ యూజ్ చేసుకొని ఇక్కడ ఇంజెక్షన్ చేస్తాం. సో మనం నెక్స్ట్ టైం ఎప్పుడైనా యూజర్ పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోయినప్పుడు కొత్త యూజర్ చేయాలనుకుంటే ఇక్కడ మాత్రం చేసుకుంటాం. ఇది ఎవరి కంట్రోల్లో ఉంటుంది అంటే ఇన్ఫ్రా కంట్రోల్లో ఉంటుంది. ఈ జాబ్స్ అండ్ పైప్ లైన్స్ అనేది డేటా ఇంజనీర్ కంట్రోల్లో ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇది క్రెడెన్షియల్స్ కాబట్టి వాళ్ళు హోల్డ్ చేస్తారు ఇన్ఫ్రా అండ్ క్లౌడ్ టీమ్స్. ఈ కనెక్షన్స్ క్రెడెన్షియల్స్ కూడా అంతే. క్రెడెన్షియల్స్ లో మనకు S3 రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తాం. ఏడబ్ల్యూఎస్ అంటే స్టోరేజ్ క్రెడెన్షియల్స్ ఒకటి, సర్వీస్ క్రెడెన్షియల్స్ ఒకటి.
సో జనరల్ గా ఇవి AWS కి కనెక్ట్ అయితే కానీ AWS సర్వీస్ క్రెడెన్షియల్స్, AWS స్టోరేజ్ క్రెడెన్షియల్స్. ఓకే. నెక్స్ట్ ఎక్స్టర్నల్ లొకేషన్స్. ఎక్స్టర్నల్ లొకేషన్స్ ఇన్ ద సెన్స్ మనకు SFTP కానీ లేకుంటే S3 కానీ, జనరల్ గా మనం యూజ్ చేసేది S3 కానీ అజూర్ బ్లాక్ స్టోరేజ్ కానీ యూజ్ చేస్తాం. సో మనం ఒక ఎక్స్టర్నల్ లొకేషన్ ని క్రియేట్ చేసుకోవాలంటే మనకు ఒక స్టోరేజ్ క్రెడెన్షియల్ ఉండాలి. స్టోరేజ్ క్రెడెన్షియల్ యూజ్ చేసేసి ఎక్స్టర్నల్ లొకేషన్ ని క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ యా ఇంజెక్షన్ పైప్ లైన్స్ లో ఉంది. సో వన్స్ ఇది క్రియేట్ చేసిన తర్వాత మనం ఒక స్కెడ్యూలింగ్ ఆటోమేటిక్ గా మనం ఒక స్కెడ్యూలింగ్ పెడితే ఫ్రీక్వెన్సీ 1 అవర్, హాఫ్ అన్ అవర్, డైలీ వన్స్ అని చెప్పేసి డేటా ఇంజెక్షన్ ఆటోమేటిక్ గా జరుగుతుంది. దీనికి ఏంటంటే మనం ఒక సీక్వెల్ వేరోస్ క్లస్టర్ క్రియేట్ చేసుకోవాలి. సీక్వెల్ వేరోస్ క్లస్టర్స్ అంటే ఇక్కడ ఇక్కడ చూపించవచ్చు, లేదా కంప్యూటర్కి వెళ్ళినా కూడా ఇక్కడైనా కనిపిస్తుంది. ఇక్కడ ఆల్ పర్పస్ వెక్టర్ సెర్చెస్ తో పాటు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ క్లస్టర్స్ వస్తాయి. ఆల్ పర్పస్ జాబ్ క్లస్టర్, తర్వాత సీక్వెల్ వేరోస్ క్లస్టర్. సో కానీ ఇక్కడ మనకు ఓన్లీ ఇది బేసిక్ వర్షన్ కదా, ఫ్రీ సీక్వెల్ వేరోస్ ఒకటి మాత్రం కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు ఇది 2x నుంచి లార్జ్ వరకు ఉంటుంది. 2x స్మాల్ నుంచి x స్మాల్, స్మాల్, లార్జ్, మీడియము, అట్లా మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. మొత్తం 8 టైప్స్ ఏమో ఉంటాయి. దీంట్లో హైయెస్ట్ సైజ్ వచ్చేసి రీసెంట్ గా రిలీజ్ చేసింది 1024 DBUs ఉంటాయి అన్నమాట. సో అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం దీన్ని చూసినామంటే గన డీటెయిల్స్ లెక్క వెళ్తే సమ్వేర్ ఓకే, డాక్యుమెంట్ లో ఉంది. ఇక్కడ కాదు, డాక్యుమెంట్ లో ఏమో ఉన్నది. సో ఆ డాక్యుమెంట్ చూద్దాం మనం. సో ఇక్కడ ఏంటంటే మనకు సమ్వేర్ 5 DBUs కంటే తక్కువే యూజ్ చేసుకుంటది. అంటే డేటాబ్రిక్స్ యూనిట్స్ అంటే మనం వాటిని ఆ, ఒక హవర్ లో ఎంత డేటాను ప్రాసెసింగ్ చేయగలుగుతుంది అనే కెపాసిటీని DBUs లో కొలుస్తారు ఇక్కడ. సో అవి 5 DBUs కంటే తక్కువ ఉంటాయి. అలాంటిది 10,024 ఇస్ ద హైయెస్ట్ DBU. అది ఒక 1 డే రన్ చేసినామంటే గన మనకు అరౌండ్ ఒక $30,000, $40,000 బిల్ వస్తుంది. అంత హెవీ కెపాసిటీ క్లస్టర్స్ అది. సో దట్ ఈస్ ద అది రీసెంట్ గా రిలీజ్ చేసినారు. మనకు అది జనరల్ గా మనం వాడము, బట్ సే జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఏంటంటే ఈ 2x క్లస్టర్ ఉంది కదా, ఈ 2x స్మాల్ క్లస్టర్. సో ఈ కెపాసిటీని యూజ్ చేసుకొని ఇది మనం మన డేటా ఎంత డేటా ఉంది మన దగ్గర, ఓకే, ఓన్లీ నార్మల్ డేటా ఒక సింపుల్ గా ఒక 1 GB 2 GB అట్లా డేటా అయితే ఇది సరిపోతుంది. డైలీ 1 GBకి మించి ఎక్కువ రాదు అనుకునే టైంలో. సో మనం ఈ క్లస్టర్ ని క్రియేట్ చేస్తాం. ఓకే, క్రియేట్ చేసిన క్లస్టర్ ని ఇక్కడ జాబ్స్ అండ్ పైప్ లైన్ కి అటాచ్ చేస్తాం. సో ఈ జాబ్ ఏం చేస్తుంది, మన ఈ క్లస్టర్ ని యూజ్ చేసుకొని కంప్యూట్ పవర్ కి కేటలాగ్ లో క్రియేట్ చేసిన కనెక్షన్స్ ని యూజ్ చేసుకొని క్రెడెన్షియల్స్ తీసుకొనేసి డేటా లోడ్ చేస్తాం. ఇది మనం ఒక టార్గెట్ లొకేషన్ ఇవ్వాలి, ఆ టార్గెట్ లొకేషన్ కి డేటాని ఇంజెస్ట్ చేస్తుంది. ఓకే, నౌ ఇది ఇంజెక్షన్ పైప్ లైన్స్. నెక్స్ట్ ETL పైప్ లైన్స్. ETL పైప్ లైన్స్ అంటే మనం టిపికల్ గా డే టు డే డేటా ఇంజనీరింగ్ వర్క్ ఏదైతే చేస్తామో అది ETL పైప్ లైన్స్ అంటాం. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఇది డెల్టా పైప్ లైన్స్ అంటారు వీటి. ఇంకొక పేరు ఏంటంటే స్పార్క్ డిక్లరేటివ్ పైప్ లైన్స్ అని కూడా అంటారు. ఇది మామూలుగా మనం పైప్ లైన్ క్రియేట్ చేసేటప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా యూజ్ చేయొచ్చు. స్పార్క్, పై స్పార్క్ కానీ, జావా స్పార్క్ కానీ, స్కాలా స్పార్క్ కానీ, ఇట్లా ఏదైనా యూజ్ చేయొచ్చు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకు 2 సపోర్ట్ చేస్తాయి, పైథాన్ విత్ PySpark, SQL. ఓకే, ఇక్కడ మనము ఆర్కెస్ట్రేషన్ మీద ఫోకస్ చేయాల్సిన పనిలా, జస్ట్ మనకు కావాల్సింది ఏంటి, డేటా ప్రాసెసింగ్ చేయడం, ట్రాన్స్ఫర్మేషన్ మీద మాత్రమే మన ఫోకస్ ఉంటుంది. అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్, ఆ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ ఏ, జాయిన్ విత్ టేబుల్ బి, అంతే. ఆ లాజిక్ రాస్తాం. ఇన్సర్ట్ ఎక్కడ చేయాలి అనేది మనం ఇక్కడ డిఫైన్ చేసేస్తాం. ఓకే, మనం ఏ టేబుల్ నేమ్ ఇస్తామో ఆ టేబుల్లోకి వెళ్ళేసి ఆ లొకేషన్కి వెళ్ళేసి ఇన్సర్ట్ అయిపోతుంది. ఇక్కడ మనము ఎంటీ ఫైల్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, ఎగ్జిస్టింగ్ ఫైల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేకుంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ప్యూర్ గా ఆర్కెస్ట్రేషన్ మీద ఫోకస్ చేయాలి. అంటే మనకు ఫస్ట్ టేబుల్ ఏ, టేబుల్ తో జాయిన్ అవ్వాలి, అది డేటా లోడ్ అవ్వాలి, దెన్ టేబుల్ లో లోడ్ అయిన తర్వాత టేబుల్ సి నుంచి మళ్ళీ డేటా లోడ్ చేసుకోవాలి, టేబుల్ డీలోకి ప్రాసెసింగ్ చేయాలి. ఇలా మనం ఒక ఆర్కెస్ట్రేషన్ బిల్డ్ చేస్తాం ఫ్లో లాగా. సో ఇక్కడ ఏంటంటే ఆ ఫ్లో డిఫైన్ చేయాల్సిన పని ఉండదు. మనం ఆటోమేటిక్ గా మనం లాజిక్ మాత్రమే రాస్తాం. ఓకే, జాయిన్ టేబుల్ ఏ, టేబుల్ బి, సేవ్ ఇన్ టేబుల్ సి, నెక్స్ట్ టేక్ డేటా ఫ్రమ్ టేబుల్ సి,
సేవ్ ఇన్ టేబుల్ డి, అది మాత్రమే లాజిక్, మెయిన్ లాజిక్ రాస్తాం. రిమైనింగ్ అంతా ఆటోమేటిక్ గా, అంటే ఫస్ట్ ఏ టేబుల్ రన్ అవ్వాలి, సెకండ్ ఏ టేబుల్ రన్ అవ్వాలి, మనకు ఈ హైరార్కీ వస్తుంది కదా, ఫ్లో స్ట్రక్చర్, ఫ్లో డయాగ్రామ్, ఈ లీనియర్స్ మొత్తం ఆటోమేటిక్ గా ఈ డిఎల్డి పైప్ లైన్స్ జనరేట్ చేసేస్తాయి అన్నమాట. ఓకే, ఇక్కడ మనం మెయిన్ కోడ్ రాసుకుంటాం, అది పైథాన్ అయితే ట్రాన్స్ఫర్మేషన్స్ రాసుకుంటాం, లేదా సీక్వెల్ ఫైల్స్ అయితే సీక్వెల్ ఫైల్స్ రాసుకుంటాం. మనకి ఏమైనా ఎక్స్టర్నల్ గా ఒక కస్టమ్ ఫంక్షన్స్ ఉన్నాయంటే కూడా అవి అవుట్ సైడ్ ఆఫ్ దీస్ ట్రాన్స్ఫర్మేషన్స్ లో రాసుకుంటాం అనమాట. ఓకే, మనకు ఇక్కడ ఏంటంటే ప్యూర్ ట్రాన్స్ఫర్మేషన్ మీద మన ఫోకస్, అది ఈఎల్డి అయినా ఈటీఎల్ అయినా. ఇది అదర్ కైండ్ ఆఫ్ పైప్ లైన్స్. నెక్స్ట్ జాబ్స్. సో ఈ జాబ్స్ ఏంటంటే ప్యూర్ గా ఎండ్ టు ఎండ్ కస్టమైజేషన్ ఉంటుంది, ఆర్కెస్ట్రేషన్ మొత్తం ఇక్కడ. మనకి ఇక్కడ ప్రతి యాక్టివిటీని ఒక నోట్బుక్ గా డిఫైన్ చేసుకుంటాం. ఇది పైథాన్ కానీ, లేకుంటే సీక్వెల్ కానీ, లేకోకుండా అంటే ఆ, ఇంకా కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి, డిబిటి కానీ, కండిషన్స్ కానీ, వీల్ ఫైల్ కానీ, లేకుంటే జావా స్కాలా అయితే కనుక జార్ ఫైల్ కానీ, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్స్ ఉంటాయి అన్నమాట. మనం ఏంటంటే సింపుల్ ఒక నోట్బుక్ రన్ చేయాలను, ఒక నోట్బుక్ టాస్క్ క్రియేట్ చేసుకుంటాం, టాస్క్ నేమ్ ఇస్తాం. ఓకే, నోట్బుక్ నేమ్. ఆ టాస్క్ యొక్క ఏ లొకేషన్ లో ఉంది, గిటబ్ లో ఉందా, లేకపోతే వర్క్ స్పేస్ లో ఉందా. వర్క్ స్పేస్ లో ఉంటే వర్క్ స్పేస్ పాత్ ఏంటి, గిటబ్ లో ఉంటే గిటబ్ పాత్ ఏంటి, పాత్ ఇస్తాం. ఓకే, నో కంప్యూట్ ఏంటి, ఏ మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న క్లస్టర్ అయితే ఎగ్జిస్టింగ్, లేదు జాబ్ క్లస్టర్ కావాలంటే జాబ్ క్లస్టర్ డీటెయిల్స్ ఇస్తాం. ఓకే, మనం ఇక్కడ పారామీటర్, బేస్ పారామీటర్స్ పాస్ చేస్తాము, క్రియేట్ టాస్క్ కొడితేనే ఒక టాస్క్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, నో ఇప్పుడు ఇది ఒక టాస్క్, ఇది ఒక యాక్టివిటీ అయిపోతుంది. దీని తర్వాత నెక్స్ట్ ఇంకొక టాస్క్ క్రియేట్ చేస్తాను. లెట్స్ సే ఇప్పుడు నేను ఇక్కడ నోట్బుక్ పాత్ ఇస్తాను, ఏదో ఒకటి క్రియేట్ టాస్క్ కొట్టండి. నెక్స్ట్ రెండో టాస్క్, ఈసారి నేను ఇంకొక నోట్బుక్ రన్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆప్షన్ ఏంటంటే రన్ ఇఫ్ డిపెండెన్సీ ఆల్ సక్సీడ్ అయితేనే, అంటే ప్రీవియస్ గా ఉన్నవి సక్సెస్ అయితేనే ఇది రన్ చేయమని, లేదు అంటే ప్రీవియస్ ఉన్నవి అన్ని ఫెయిల్ అయినాయంటే కనుక అప్పుడు మనకు ఆల్ ఫెయిల్డ్. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, ఇవి ఆప్షన్స్ సెట్ చేసుకుంటాం. ఇవి ఆప్షన్ సెట్ చేసిన తర్వాత ఇంకొక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మనకి, డిపెండ్ ఆన్ అని. నోట్బుక్ టాస్క్ డిపెండ్స్ ఆన్. సో ఇక్కడ మనకు డిపెండెన్సీ క్రియేట్ చేస్తాను, ఫస్ట్ ఇది టాస్క్ కంప్లీట్ అయితేనే తర్వాత ఇది టాస్క్ రన్ చేయని చెప్పేసి, లేదు ఫస్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇది రన్ చేయాలన్నప్పుడు రివర్స్ లో డిఫైన్ చేస్తాం అనమాట. ఈ డిపెండ్స్ ఆన్ అనేది ఒక టాస్క్ ఉన్నప్పుడు చూపించదు, మోర్ దెన్ వన్ టాస్క్ ఉన్నప్పుడు మాత్రమే చూపిస్తుంది అనమాట. ఓకే, సేమ్ ఇలా మనం ఎన్ని టాస్క్లు కావాలంటే అన్ని టాస్క్ చేసుకోవచ్చు. ఇవి త్రీ డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకు జాబ్స్ అండ్ వర్క్ ఫ్లోస్ అన్నమాట. ఓకే.